విమర్శలు చేశారు. ఒక్కసారి నిన్న ఆర్టీఓతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినప్పుడు ఆయన ఇండైరెక్ట్ గా బండి సంజయ్ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఒకసారి ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. చూద్దా ఒకసారి దీనికి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్లా చేయిస్తే అందరిని గెలిపిస్తామన్న వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు ఓడిపోయారు అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేశంలో ఎక్కడ లేని రీతిలో తెలంగాణలోనే వ్యక్తి పూజ ఎందుకు వస్తూ ఉంది అనేది ఆలోచించుకోవాలి. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అన్న ఈ పార్టీలో ఇంత భజన ఏంది, ఇంత అహంకారం ఏంది వాళ్ళకి? వాళ్ళు చేస్తే నేను గెలిచుడు ఏముంటుంది? కాబట్టి ఉన్నది మాట్లాడితే ఊరందరికి శత్రువు. దట్ ఆడియో వాజ్ నాట్ మై ఆడియో. నేను చాలా స్పష్టంగా చెప్పిన. 1. 2, నా గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం, సోషల్ మీడియాలో చర్చించాల్సిన అవసరం ఎవరికి లేదు. నేను ఎవరికి జవాబుదారి కాదు, మా పార్టీ హైకమాండ్కి జవాబుదారి, వాళ్ళకి సమాధానం చెప్తాను. నేను సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూస్తున్న వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్ర పార్టీకి చెప్పినాం, కేంద్ర పార్టీకి కూడా చెప్తా ఉన్నాం. దేశంలో అధ్యక్షుల మీద కూడా అదే 28 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది, ఒక్క తెలంగాణలోనే లేదు. నేను అదే చెప్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు నాతోటి పార్టీ ఉందని చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ పుట్టిందే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని. నేనుంటే పార్టీ గెలిచింది, నువ్వుంటే పార్టీ గెలిచి ఉంటే నువ్వెందుకు గెలవలేదు అనేది కూడా ఆలోచించుకోవాలి. ఒకటి దిక్కు ఒక ఏళ్ళు చూపెడుతున్నప్పుడు 4 ఏళ్ళు నీ దిక్కు ఎందుకు వస్తలేవు అనేది ఆలోచించుకోవాలి. సోషల్ మీడియాలో అడ్డు అదుపు లేకుండా వార్తలు ప్రసారం చేస్తున్నటువంటి మిత్రులకి ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, సంయమనం పాటించండి. ఎవరైందనేది ప్రజలకు తెలుసు. ఇట్లాంటి పిచ్చి పనులు చేయడం వల్ల వ్యక్తిగతంగా మీరు నష్టపోతారు. రేపు పోస్టింగ్లు పెట్టిన వాళ్ళు నష్టపోతారు, పార్టీ నష్టపోతూ ఉంది. పార్టీకి నష్టం చేసినోడు ఎవడు పార్టీ కార్యకర్తగా ఉండడానికి వీల్లేదు అసలు. సోషల్ మీడియాలో ఏముంటుంది, ఎక్కడైనా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ హైకమాండ్ నిర్ణయం ఏది తీసుకుంటే దానికి శిరస్సు వంచాలి. అట్లయితేనే నువ్వు కార్యకర్తవు, లేకపోతే నువ్వు కార్యకర్తవు ఎట్లయితావు? రఘునందన్ రావు గెలిపోవటం గురించి రఘునందన్ రావు దుబ్బాకలో సమీక్షించుకున్నాడు, రాష్ట్ర పార్టీ సమీక్షించుకుంటుంది. దానికి సమాధానం చెప్పాల్సింది నేను రాష్ట్ర పార్టీకి చెప్తాను. నేను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఓటమి తర్వాత బీజేపీలో మరింత ముదిరాయని చెప్పుకోలే విభేదాలు. కొన్నాళ్ళుగా పార్టీలో కీలక నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తూ వస్తోంది. బండి వర్సెస్ ఈటెలగా మారింది పరిస్థితి. సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఇరు వర్గాలకు చెందినవారు. బండికి వ్యతిరేకంగా పరోక్షంగా రఘునందన్ విమర్శలు గుప్పించిన పరిస్థితి. ఈటెల వల్లే అధ్యక్ష పదవి నుంచి తొలగించారని చెప్పి బండి వర్గం ఇక్కడ ఆరోపిస్తోంది. అయితే బండి అధ్యక్షుడిగా ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేది అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక్కడ బండి వర్గం ఆరోపణలకు కౌంటర్లు ఇస్తున్నారు ఈటెల వర్గం. బండి తొలగింపు అధిష్టానం తీసుకున్న నిర్ణయం అంటూ ఈటెల వర్గం చెప్తూ వస్తోంది. సంజయ్ హయాంలో దక్షిణ తెలంగాణలో పార్టీ బలోపేతం కాలేదు అంటూ కూడా ఈటెల వర్గం చెప్తోంది. టికెట్లు ఇప్పించుకున్న నేతలను సైతం బండి గెలిపించుకోలేకపోయారు అని చెప్పి ఈటెల వర్గం ఆరోపిస్తోంది. దీనికి మరి బండి సంజయ్ వర్గం ఏమంటోంది? ముఖ్యంగా ఈటెల వర్గం ఇంకా ఎటువంటి ఆరోపణలు చేస్తోంది? పార్లమెంట్ ఎలక్షన్స్ నెక్స్ట్ రాబోతున్న నేపథ్యంలో, దగ్గరలో ఉన్న నేపథ్యం ఫ్యాక్టర్. సో ఏంటి బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సో అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఏంటి ఈటెల వర్గం ఏమంటోంది, అలాగే బండి సంజయ్ వర్గం ఎటువంటి కౌంటర్ ఇస్తోంది దానికి? సచిన్, ఒకవైపు బీజేపీ ముఖ్య నేతల మధ్య కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ఒకవైపు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీగానే అటు బీజేపీ అధిష్టానం కూడా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో వాళ్ళు అనుకూలంగా ఎంతైతే స్థానాలు ఎక్స్పెక్ట్ చేశారో అన్ని స్థానాలు రాకపోవడం పట్ల కూడా నేతలు ఒక్కసారిగా ఆ స్థానాలు రావడం కాకుండా ముఖ్య నేతలు కూడా చాలా మంది ఓడిపోయారు. ఈటెల కానివ్వండి, బండి కానివ్వండి, రఘునందన్ రావు, అరవింద్ వంటి ముఖ్య నేతలు ఓడిపోవడంతో ఈ ముఖ్యమైనటువంటి నేతలు ఒకరిపై ఒకరు కూడా సోషల్ మీడియాగా ఒకరిపై ఒకరు విమర్శనాలు సృష్టించేందుకు కూడా వైపు సోషల్ మీడియా వేదిక కూడా ఒకరిపై ఒకరు ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఒకవైపు బండి సంజయ్ కి సంబంధించి గతంలో అధ్యక్షుడిగా పనిచేశాడు. అటు బండి సంజయ్ అటు అధ్యక్షుడిగా ఉండి దక్షిణ తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయలేకపోయారు. ఆయన వల్లే కూడా ఒకవైపు కూడా పార్టీ ఈ రోజు ఈ స్థితికి వచ్చిందని ఒకవైపు కూడా అటు ఈటెల వర్గం సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతుంటే, మరోవైపు బండి సంజయ్ వర్గం కూడా ఒకవైపు ఈటెల వల్లే పార్టీ నాశనం అయింది, అసలు ఈటెల రాజేందర్ బయట నుంచి వచ్చి కూడా పూర్తి స్థాయిలో పార్టీని అటు అధిష్టానాన్ని నమ్మించి బండి సంజయ్ తొలగించేందుకు కూడా ఆయన పూర్తి స్థాయిలో ఒకవైపు కూడా కంప్లైంట్లు అయితే ఆయన వల్లే బండి సంజయ్ ని తొలగించారని చెప్పి కూడా ఒకవైపు కూడా ఒకరిపై ఒకరు కూడా సోషల్ మీడియాలో కూడా ఒకవైపు కూడా స్టేటస్ కానివ్వండి వీటిపైన కూడా ఒకరిపై ఒకరి నేతల పైన కూడా కామెంట్స్ పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూసాం ఎన్నికలకు ముందు ఒకవైపు టికెట్లు ఇప్పించుకోవడంలో కానివ్వండి, ఆ తర్వాత బండి సంజయ్ అటు ఈటెల రాజేందర్ కానివ్వండి, వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. ఎక్కడైతే అటు బండి సంజయ్ టికెట్లు ఇప్పించుకున్నారు అక్కడ గెలిపించుకోలేకపోయారని చెప్పి ఒకవైపు అటు ఈటెల వర్గం అంటుంటే, ఈటెల సైతం కూడా తన వర్గానికి చాలా మందికి టికెట్లు ఇప్పించుకుంటున్నారు కాబట్టి ఆయన కూడా ఎవరిని సరిగ్గా గెలిపించకపోయారు, స్వయంగా వాళ్ళే గెలవలేదు అంటూ కూడా ఒకవైపు కూడా
చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న రఘునందన్ రావు కూడా పార్టీతో ఎక్కువగా మాట్లాడుతూ కూడా చెప్పారు. చెయ్యి ఊపి గెలుస్తామని చెప్పినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు గెలవలేకపోయారు, అటువంటి వాళ్ళ పైన కామెంట్ చేసేది, అటువంటి వాళ్ళ పార్టీని నడిపించేది అంటూ కూడా ఇండైరెక్ట్ గా ఏకంగా బండి సంజయ్ ని ఎక్కుపెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి గతంలో నుంచి చూస్తాం. ఒకవైపు రెండు వర్గాలుగా కాకుండా మరోవైపు ఎవరి వర్గానికి వాళ్ళు కూడా పార్టీలో విడిపోయి ఎప్పుడు లేనంత కూడా గ్రూప్ రాజకీయాలు కూడా బీజేపీలో కొనసాగాయి, ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయి. ముఖ్య నేతలు ఓడిపోయినప్పటికీ కూడా ఓటమిని కారణంగా చూపిస్తూ వారికి సంబంధించినటువంటి అభిమానులు ఒకవైపు కూడా తమ అభిమాన నాయకుడిని ఓటమిలో ఫలానా నాయకుడు ఒకవైపు కూడా భాగస్వామ్యం అయితే ఆయన వల్లే ఓడిపోయాడని చెప్తుంటే మరో వర్గం కూడా ఇదే విధంగా అసలు ఇంకో నాయకుడి వల్లనే తమకు కూడా అన్యాయం జరిగింది, బీజేపీ స్థితికి వచ్చిందన్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కామెంట్స్ అన్ని కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళాయి. వీటికి సంబంధించి నేతలు ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఎందుకంటే ఒకరి మీద కామెంట్ చేస్తే వాళ్ళు దానికి తగినటువంటి కామెంట్ వెతుక్కొని మరి ఒకవైపు కూడా ఎటువంటి కామెంట్ ఇవ్వాలని చెప్పి కూడా సోషల్ మీడియా వేదికగా నేరుగా వారి అనుచరులు కూడా పెడుతున్నటువంటి సిచ్యువేషన్. వీటన్ని కూడా ప్రస్తుతం ఎందుకంటే మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఆశలు పెట్టుకుంది, కానీ ఆశలన్నీ అడియాశాలే. కానీ ఏంటంటే ఇప్పుడు ఇష్యూ బండి వర్గం వర్సెస్ ఈటల వర్గంగా మారుతున్న నేపథ్యంలో ఏంటి ఇటు బండి సంజయ్ కావచ్చు లేకపోతే ఈటల రాజేందర్ కావచ్చు ఆయా వర్గాలకు సంబంధించి ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి కాబట్టి ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఏమైనా కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్న నేపథ్యంలో నేతలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఇష్యూస్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వైపు కలితే ఆ కోణంలో ఏమైనా ముఖ్యంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోందా? సచిన్ డెఫినెట్ గా ఒకవైపు ఇద్దరి అభిమానుల మధ్య కూడా ఒకవైపు కూడా వారు కొనసాగుతున్న వేళ నాయకులు ఎవరు కూడా నోరు మెదపడం లేదు. కనీసం జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో ఏదైతే ఒకరిపై ఒకరు కౌంటర్ కానివ్వండి, దానికి సంబంధించిన ట్వీట్స్ కానివ్వండి, మరి సోషల్ మీడియా వేదిక వస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అటు బండి సంజయ్ కానీ ఈటెల రాజేందర్ కానీ మరి పార్టీలో ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులు ఎవరు స్పందించట్లేదు. ముఖ్యంగా అటు బండి సంజయ్ ఈటెల కానివ్వండి రఘునందన్ ఇటువంటి ముఖ్య నాయకుల మధ్యనే ప్రత్యేకంగా కౌంటర్స్ కూడా ఒకవైపు సోషల్ మీడియాగా వస్తున్నాయి. కాబట్టి గతంలో చూసాం ఒకవైపు పార్టీలో విభేదాలు ఉన్నాయి, పార్టీ నేతల మధ్యలో కూడా అంతర్గతంగా కోల్డ్ వార్ నడుస్తుంది అని చెప్పి ఎప్పుడైతే వార్తలు వచ్చాయో అప్పుడే ఒకవైపు రంగంలో తిరిగి రైట్, ఒక్కసారి మీ ఆడియో మ్యూట్ అయింది. కంటిన్యూ శ్రీధర్. సచిన్ ఒకవైపు కూడా గతంలోనే ఒకవైపు ముఖ్య నేతలందరినీ పిలిపించుకున్నట్టు కేంద్ర హైకమాండ్ కూడా దీనికి సంబంధించి కూడా సీరియస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ఒకవైపు నేతలు అటు అధిష్టానం వద్ద కూడా ఒకవైపు అందరం కలిసికట్టుగానే ముందుకు వెళ్లి ఒకవైపు కూడా పార్టీని నడిపిస్తాం, తెలంగాణలోకి అధికారులు తీసుకొస్తామని చెప్పినప్పుడు కూడా సీట్ల విషయానికి వచ్చేసరికి మళ్ళీ అది మొదటికి వచ్చింది. నేతల మధ్య ఆధిపత్య పోరు అనేది స్పష్టంగా కనిపించింది. కానీ ఎన్నికల అనంతరం కూడా అటు ముఖ్య నాయకుడు సంజయ్, అటు కరీంనగర్ సంజయ్ ఓటమి పాల్గొన్నారు, అటు హుజూరాబాద్ గజ్వేల్ రెండు చోట్ల కూడా ఈటెల రాజేందర్ కూడా ఓటమి పాల్గొన్నారు. అయినా సరే తమకు సంబంధించి తమ నాయకుడు ఓడిపోయినప్పటికీ ఇతర నాయకుడిని ట్రోల్ చేసి ఆయన ఓటమికి సంబంధించినటువంటి వాటిని ఒకవైపు కూడా పోస్ట్ చేయడం, వాటి మీద కామెంట్స్ చేయడం అనేది కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వారైతే కొనసాగింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండి సంజయ్ ఒకవైపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తరించారు, ఈటెల వల్లే ఓడిపోయిందని ఒకవైపు కూడా అటు ఈటెల వల్లే ఓడిపోయిందని చెప్పి సంజయ్ వర్గం పెట్టుకుంటే మరోవైపు ఈటెల వర్గం మాత్రం గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా పనిచేస్తారు కానీ ఎన్నో సీట్లు గెలిపిస్తాను, అధికారం తీసుకొస్తాను ఒకవైపు కూడా జాతీయ నాయకత్వాన్ని నమ్మించారు కానీ ఎక్కడ కూడా